వచ్చే నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి వచ్చే నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు విచ్చేస్తున్నారు. పెద్దలు, రాజ్యసభ సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా అందరి ఆమోదయోగ్యంతో ఎక్కడా కూడా వివాదాలకు వెళ్లకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల సాధన, ప్రజా సమస్యల పరిష్కారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఎంతో దగ్గరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి విషయం మీకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, అదేవిధంగా వారి శ్రేయోభిలాషులు, వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిక, ఆ రోజు వారికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, వీరందరూ కూడా ఆ రోజు ఎంతో మంది పార్టీలో చేరిపోతున్నారు. ఆ యొక్క చంద్రబాబు గారి సభ ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి అటు నేను గాని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు గారి సభ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రేయోభిలాషులు, అభిమానులు, వారిని ఇష్టపడే నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మన ఇటీవల కాలంలోనే చంద్రబాబు గారు జిల్లాకు ఇచ్చేస్తున్నారు. ఆ రోజు నవ్వుతో నా భవిష్యత్ అన్న రీతిలో ఎంత అద్భుతంగా మనం అందరం కూడా కలిసి సభ నిర్వహించుకున్నాము. అదే రీతిలో 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ్యాణ మండపం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కి విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సభని జయప్రదం చేయాలని, ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా ఈరోజు మంచి మనసు చేసుకుని అతి త్వరలో వారమా 10 రోజుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ మంచి మనసు చేసుకుని తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం. అందరూ గుర్తుంచుకోండి, 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు గారి సభ. ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం, వారిని ఇష్టపడే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. అందుకే మనందరికీ తెలిసిన విషయమే, రాజ్యసభ సభ్యులు, శత్రువులే లేని వ్యక్తి, పార్టీలు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వెళ్ళి ఆయన రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరమని చెప్పి ఆయనకి స్వాగతం పలకడం జరిగింది. ఆయన ఆలోచించి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు. ఆయన చేరికకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఇక్కడికి రాబోతున్నారు, నెల్లూరు జిల్లాలోకి రాబోతున్నారు. రేపు మార్చి 2వ తేదీన 2 గంటలకి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కనపర్తిపాడులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి గారు, అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫాలోవర్స్, ఆయన్ని ఆహ్వానించే వ్యక్తులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా రేపు మార్చి 2వ తేదీ వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళందరూ కూడా చేరబోతున్నారు. ఇవాళ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇవాళ మేమందరం కూడా స్థల పరిశీలన చేయడం జరిగింది. వాటికి అవసరమైన అరేంజ్మెంట్స్ రానున్న రోజుల్లో కూడా ఈ మార్చి 2వ తేదీ దాకా కూడా మేము అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా మేమందరం కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటాము. ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున 2వ తేదీన పెద్ద ఎత్తున చాలా మంది ఊహించిన వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు విపిఆర్ గారి సమక్షంలో.
ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్. ఇప్పటికే కోటమిరెడ్డి శ్రీధర్ అన్న, అలానే మనకి ఇంకొక ఇద్దరు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీని వీడి వాళ్ళ విధి విధానాలు నచ్చక ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి రావడము జరిగింది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి ప్రశాంతి రెడ్డి గారు రాకతో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంకా కూడా బలోపేతం కాబోతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఆయన సారథ్యంలో నడవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ రేపు జరుగుతున్న మార్చి 2వ తేదీ జరుగుతున్న ఈ ఏదైతే జాయినింగ్ దానికి ఉందో అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.